హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ డైనాసిటీ. ఈరోజు మనం చూడబోయే ఫోన్ వచ్చేసరికి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట. మనకి సబ్స్క్రైబర్ కౌంట్ 63 ఉన్నారు. ఇప్పుడు మీకు కనుక కంటెంట్ జెన్యూన్గా నచ్చినట్టయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లెట్స్ సర్ఫ్ ఇంటు ద వీడియో. ఇన్బాక్స్ కంటెంట్ చూసుకుంటే ఫోన్తో పాటు కేస్తో పాటు చార్జర్ విచ్ ఈస్ 120 వాట్ అండ్ టైప్ సి టు టైప్ సి కేబుల్ అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ ప్రీ అప్లైడ్ గా స్క్రీన్ గార్డ్ తో వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ కొంచెం పేపర్ వర్క్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి ఇన్బాక్స్ లో ప్రొవైడ్ చేసే కంటెంట్స్. అండ్ బాడీ వచ్చేసరికి చుట్టూ మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది అండ్ గ్లాస్ బ్యాక్ తో వస్తుంది అండ్ బ్లాక్ కలర్ వచ్చేసరికి ఫైబర్ గ్లాస్ తో వస్తుంది. అండ్ ఈ రెండు కలర్సే కాకుండా మనకి ఇంకో రెండు కలర్స్ కూడా ఉన్నాయి, గ్రీన్ అండ్ లింగ్విన్ కలర్. ఈ రెండు మాత్రం చైనాలో మాత్రమే లాంచ్ చేశారు, ఇక్కడ ఇంకా రాలేదు. కమింగ్ టు బాడీ వెయిట్, బ్లాక్ కలర్ వచ్చేసరికి 215 గ్రామ్స్ వస్తుంది అండ్ వైట్ కలర్ వచ్చేసరికి 5 గ్రామ్స్ ఎక్స్ట్రా ఉంటుంది, 220 గ్రామ్స్ వెయిట్ తో వస్తుంది. అండ్ కెమెరా దగ్గర చిన్న గ్యాప్ లో మాన్స్టర్ హాలో లైట్ అని ఒక లైట్ తీసుకొచ్చారు. అది ఇంతకు ముందు పైన ఉండేది, ఇప్పుడు గ్యాప్ లో తీసుకొచ్చారు. IQ 15 కి IQ 13 గా ఉన్నాం చూసుకుంటే మనకి పైకే ఉంటుంది ఆ లైట్, బట్ ఇది మాత్రం మనకి కెమెరా గ్యాప్ లో ఉంటుంది, కెమెరాకి ఆ డిజైన్ కి గ్యాప్ లో. నెక్స్ట్ మూవింగ్ టు డిస్ప్లే, ఇది 6.85 ఇంచెస్ 2K AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ కమింగ్ టు రిఫ్రెష్ రేట్, ఇది 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఒక మంచి విషయం ఏంటంటే ఇందులో Samsung M14 LED ప్యానల్ యూస్ చేశారు. అంటే లైక్ కొంచెం ఫ్లాగ్షిప్ ఫోన్స్లో యూస్ చేసే డిస్ప్లే లాంటిది అనమాట ఇది. అంటే ఐఫోన్స్లో వాటిలో చూస్తుంటాం, ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా iPhone 17, అందులో కూడా ఇలాంటిదే యూస్ చేశారు. అండ్ ప్యానల్ వచ్చేసరికి LTPO ప్యానల్ 1 Hz నుంచి 120 Hz వరకు రిఫ్రెష్ రేట్ని ఇదే సెట్ చేసుకుంటుంది. రిఫ్రెష్ రేట్ 144 Hz అని చెప్పావు కదా. అవునరా, మంచి క్వశ్చన్ అడిగావు. బట్ అది మనకి గేమ్స్లో మాత్రమే యూజ్ అవుతుంది. ఆ గేమ్స్లో మనకి 144 Hz రిఫ్రెష్ రేట్ అనేది కనిపిస్తుంది. బట్ నార్మల్ టాస్క్ పర్ఫామ్ చేస్తాం కదా, దానికి మాత్రం మనకి 120 Hz వరకే ఉంటుంది రిఫ్రెష్ రేట్. ఓకేనా? ఓకే. ఈ డిస్ప్లే అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఈ సెగ్మెంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేసిన డిస్ప్లే అంత బాగా ప్రొవైడ్ చేశారు వీళ్ళు డిస్ప్లే ఈ ప్రైస్ బ్రాకెట్లో. కమింగ్ టు బ్రైట్నెస్ నిట్స్, టైపికల్ బ్రైట్నెస్ వచ్చేసరికి 2600 నిట్స్ అండ్ అవుట్డోర్ విజిబిలిటీకి 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్. అండ్ కమింగ్ టు స్పీకర్స్, ఈ స్టీరియో స్పీకర్స్ వస్తుంది, బట్ ఎలాంటి డాల్బీ అట్మాస్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ కమింగ్ టు ఆడియో సపరేషన్ అయితే స్టీరియో స్పీకర్స్ లో బాగానే ఉంది, అంత బాగుందన్ను, బట్ పర్వాలేదు బాగానే ఉంది. అండ్ కమింగ్ టు బ్యాటరీ, ఇది 7000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఛార్జింగ్ సపోర్ట్ చూసుకుంటే ఇది 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఇది 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక గుడ్ మూవ్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే IQ 13 లో ఇంతకు ముందు మనకి వైర్లెస్ ఛార్జింగ్ లాంటివి ఏవి ప్రొవైడ్ చేయలేదు, ఇందులో మాత్రం ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం అనే చెప్పాలి. అండ్ 0 to 100 మనకి ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ ఒక 1 hour వరకు టైం పడుతుంది. అండ్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ చూసుకుంటే నేను అనలైజ్ చేసిన రివ్యూస్ లో అయితే చాలా బాగుంది బ్యాటరీ ఆప్టిమైజేషన్. అప్ టు 9 hours వరకు స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. సో LTPO ప్యానల్ యూస్ చేయడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్, ఎందుకంటే బ్యాటరీ లైఫ్ పెంచుతుంది అనమాట LTPO ప్యానల్. అండ్ కమింగ్ టు కెమెరాస్ చూసుకుంటే ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ అపర్చర్ 1.9. ఇది సోనీ IMX921 సెన్సార్ తో వస్తుంది విచ్ సపోర్ట్స్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అండ్ సెకండరీ కెమెరా చూసుకుంటే ఇది పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరా, ఇది అపర్చర్ 2.7 తో వస్తుంది అండ్ ఇది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది సెన్సార్ వచ్చేసరికి సోనీ IMX882 సెన్సార్. అండ్ థర్డ్ కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ కెమెరా విత్ అపర్చర్ 2.1, ఇది అల్ట్రా వైడ్ కెమెరా. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 32 మెగాపిక్సెల్ విత్ అపర్చర్ 2.2. అండ్ బ్యాక్ కెమెరా జూమ్ వచ్చేసరికి 100x జూమ్ వరకు మనం ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ 100x జూమ్ వచ్చేసరికి మనం డిజిటల్ జూమ్ చేసుకొని మనం ఫొటోస్ తీసుకోవచ్చు. బట్ డీటెయిల్స్ గురించి అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఈ కెమెరాలో నేను అనలైజ్ చేసిన దాని ప్రకారం అయితే మెయిన్ కెమెరా, టెలిఫోటో ఈ రెండిట్లో అయితే డీటెయిల్స్ అయితే ఎక్కడ మిస్ కాలేదు, కానీ కొంచెం మరి మన ఫేస్ కి మేకప్ వేసినట్టు అలా వస్తున్నాయి ఫొటోస్ కొన్ని. బికాస్ గేమింగ్ ఫోన్ కదా, అంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఇవన్నీ అప్డేట్స్ లో అయితే ఫిక్స్ చేయొచ్చు వీళ్ళు. అండ్ కమింగ్ టు పోర్ట్రేట్ షాట్స్, ఎడ్జ్ డిటెక్షన్ అండ్ డెప్త్ మనకి మిస్ అవుతున్నాయి. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి అబోవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు నైట్ టైం ఫోటోగ్రఫీ, నైట్ టైం వచ్చేసరికి మనకి పోర్ట్రేట్ షాట్స్ తప్పించి మిగతా ఫొటోస్ అన్ని పర్వాలేదు బాగానే వస్తున్నాయి. బట్ పోర్ట్రేట్ షాట్స్ పైన అయితే మీరు అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు ఈ ఫోన్ లో. అండ్ కమింగ్ టు బ్యాక్ సైడ్ వీడియో క్యాపబిలిటీ, ఇది 8K 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ 4K లో అప్ టు 60 FPS అండ్ 1080p లో చూసుకుంటే 1080p లో అప్ టు మనకి 240 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. 8K 30 FPS లో మనకి వీడియో రికార్డింగ్ అయితే యావరేజ్ అని చెప్పొచ్చు, బికాస్ కొంచెం డీటెయిల్స్ అయితే మిస్ అవుతున్నాయి వీడియో రికార్డ్ చేసేటప్పుడు. అంటే వీళ్ళు ఇచ్చిన ఈ ప్రైస్ కి నేను చెప్పేది. అండ్ 4K 60 FPS లో కూడా అంతే, 4K 60 FPS లో 8K తో కంపేర్ చేసుకుంటే కొంచెం పర్వాలేదు అని చెప్పొచ్చు. పోర్ట్రేట్ వీడియోకి సపోర్ట్ చేస్తుంది, బట్ పోర్ట్రేట్ వీడియో మనం ఓన్లీ 1080p 30 FPS లో మాత్రమే రికార్డ్ చేసుకోగలం. ఇదో పెద్ద మైనస్ పాయింట్ ఇది, ఎందుకంటే ఇంత లెవెల్ ఫ్లాగ్షిప్ ఫోన్ వీళ్ళు ఇచ్చిన తర్వాత మనకి పోర్ట్రేట్ లో మనకి 1080p 30 FPS లో రికార్డ్ చేసుకోవడానికి ఇవ్వడం నాకు అర్థం కాలేదు. అండ్ బ్యాక్ సైడ్ లో లైట్ వీడియో కూడా అంతే, లో లైట్ వీడియోలో మనకి డీటెయిల్స్ అయితే అంత బాగా కనపడవు.
అండ్ కమింగ్ టు ఫ్రంట్ కెమెరా అయితే అబోవ్ యావరేజ్, పర్వాలేదని చెప్పొచ్చు. ఫొటోస్ అయితే బాగానే వస్తున్నాయి. అండ్ నైట్ టైంలో కూడా ఈ సెల్ఫీ కెమెరాలో అయితే డీటెయిల్స్ అయితే ఏం మిస్ కాలేదు, బాగానే తీసుకుంటుంది ఫొటోస్. అండ్ కంపేర్ టు బ్యాక్ కెమెరా, ఇందులో 4K 60 FPS ఇందులో కూడా సపోర్ట్ ఉంది ఫ్రంట్ కెమెరాకి. బ్యాక్ కెమెరాతో కంపేర్ చేసుకుంటే బాగానే ఉంది ఇది ఫ్రంట్ కెమెరా. అంటే బ్యాక్ కెమెరా కన్నా కూడా వీడియో క్వాలిటీ ఫ్రంట్ కెమెరాలోనే ఇంకా కొంచెం బాగుంది. బట్ పోర్ట్రేట్ మాత్రం చెప్పా కదా 1080p 30 FPS అంతే ఉంది, వీడియో అంతేం బాగాలేదు. అండ్ నైట్ టైంలో 4K 60 FPS ఫ్రంట్ కెమెరా యూస్ చేస్తే మాత్రం నాయిస్ అయితే ఎక్కువ నోటీస్ చేస్తారు మీరు. అండ్ మూవింగ్ టు ప్రాసెసర్, ఇది 8 Elite Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. అంటే ఈ ఇయర్లో ఫ్లాగ్షిప్ ఫోన్ అనమాట ఈ ఫోను. అండ్ అప్పట్లానే ఐక్యూ ఫోన్స్లో మనం చూస్తూ ఉంటాం కదా సూపర్ కంప్యూటింగ్ చిప్, ఇందులో సూపర్ కంప్యూటింగ్ Q3 చిప్ తీసుకొచ్చారు. అండ్ Android స్కోర్ చూసుకుంటే ఇది అరౌండ్ ఒక 3.7 మిలియన్ వరకు స్కోర్ చేసింది. అండ్ కమింగ్ టు గేమింగ్, BGMI ఇది స్మూత్ 120 FPS కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఎక్స్ట్రా మోడ్స్ చూసుకుంటే మాస్టర్ మోడ్ అండ్ హైయర్ రిఫ్రెష్ రేట్ అండ్ ఆల్సో Q చిప్ అని సపరేట్ గా మనకు ఒక ఆప్షన్ ఇస్తారు. అందులో మనం సూపర్ రిజల్యూషన్ అండ్ సూపర్ ఫ్రేమ్ రేట్ అని మనం పెట్టుకోవచ్చు. సో అది కనుక మనం ఆన్ చేసుకుంటే మనకి 144 FPS లో మనకి గేమింగ్ అయితే రన్ అవుతుంది. అండ్ గేమింగ్ లో అయితే టాప్ నాట్స్ అనే చెప్పొచ్చు, అసలు దీనికి మించిన ఫోన్ లేదన్నట్టు పర్ఫార్మెన్స్ చేసింది. బికాస్ ఇది ఈ ఇయర్ ఫ్లాగ్షిప్ ఫోన్ కదా, అందుకని అలా అనిపించింది మనకి. అండ్ ఐక్యూ వాళ్ళ గేమింగ్ ఫోన్స్ అంటే తెలిసిందే కదా, గేమింగ్ కి మాత్రమే డెడికేటెడ్ గా తెచ్చే ఫోన్స్. అండ్ నేను అనలైజ్ చేసిన రివ్యూస్ లో అయితే ఫ్రేమ్ డ్రాప్స్ కానీ అవేమీ ఎక్కువ ఏం నోటీస్ కాలేదు, అసలు లేవనే చెప్పొచ్చు నోటీస్ చేయడం కన్నా కూడా. అండ్ టెంపరేచర్స్ కూడా బాగానే కంట్రోల్లోనే ఉన్నాయనే చెప్పొచ్చు. అంటే ఒక 2 to 3 అవర్స్ మనం ఆడిన తర్వాత ఒక 41 degrees వరకు రీచ్ అవుతుంది టెంపరేచర్. అంటే కూలింగ్ ఆప్టిమైజేషన్ కూడా బాగుంది ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన కూలింగ్ సిస్టమ్కి. అండ్ కమింగ్ టు ర్యామ్ అండ్ స్టోరేజ్, ఇది LPDDR5X ర్యామ్తో వస్తుంది అండ్ UFS 4.1 స్టోరేజ్ టైప్తో వస్తుంది. అండ్ కింద వీళ్ళు ప్రొవైడ్ చేసిన పోర్ట్ వచ్చేసరికి 3.2 Gen 1 పోర్ట్తో వస్తుంది. అంటే మనకి ఇది ఎల్గార్డో కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ ఒక యాప్ గురించి కూడా చెప్పారు లైవ్ కోసం, మనకి కనెక్ట్ చేసుకోకుండానే గేమ్ స్ట్రీమ్ అయ్యేటట్టు. మేబీ సేల్ స్టార్ట్ అయిన తర్వాత తీసుకొస్తారేమో. అంటే డైరెక్ట్గా మనం సాఫ్ట్వేర్ ద్వారానే స్ట్రీమ్ చేసుకోవచ్చు అన్నట్టు చెప్పారు. కమింగ్ టు సాఫ్ట్వేర్, ఇది Android 16 అండ్ Origin OS 6 వస్తుంది. OS అంత ఎక్స్పీరియన్స్ ఇస్తుందని మాత్రం చెప్పను కానీ ఫన్ టచ్ OS కంటే ఇది పర్వాలేదు. అండ్ అప్డేట్ పాలసీ చూసుకుంటే 5 years ఆఫ్ Android అప్డేట్స్ అండ్ 7 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ యాక్యురసీ అయితే చాలా బాగుంది. అండ్ కమింగ్ టు IP రేటింగ్, ఇది IP68+69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. అండ్ హ్యాప్టిక్స్ కోసం డ్యూయల్ యాక్సెస్ వైబ్రేషన్ మోటార్ తీసుకొచ్చారు వీళ్ళు, సో మనకి హ్యాప్టిక్స్ కూడా బాగుంటాయి. అండ్ ట్రిపుల్ అంబియన్స్ లైట్ సెన్సార్ అని ఒక సెన్సార్ తీసుకొచ్చారు, అది ఆటో బ్రైట్నెస్ పెట్టుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అంటే ఇంకా కొంచెం ఫాస్ట్ గా అడ్జస్ట్ కావడానికి ఆ ట్రిపుల్ అంబియన్స్ లైట్ సెన్సార్ అయితే మనకి యూజ్ అవుతుంది, ఆ బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవడం ఆటో బ్రైట్నెస్ లో మీరు పెట్టుకుంటే మాత్రం. అండ్ ఆల్సో AI ఫీచర్స్ కూడా తీసుకొస్తారు కదా, ఇప్పుడు అన్ని ఫోన్స్ లో వస్తున్నాయి, అవి కూడా తీసుకొచ్చారు ఈ ఫోన్ లో. అండ్ కమింగ్ టు నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్స్ చూసుకుందాం. నెగిటివ్స్ లో ఫస్ట్ నెగిటివ్ పాయింట్ వచ్చేసరికి కెమెరాస్ అయితే అసలు బాగాలేదు ఈ ప్రైస్ బ్రాకెట్ లో. కెమెరాస్ అయితే వీళ్ళు ఇంకా మార్చుకోవాలి సాఫ్ట్వేర్ అప్డేట్ లో కానీ ఇందులో అయినా. అండ్ సెకండ్ మైనస్ పాయింట్ వచ్చేసరికి డాల్బీ అట్మాస్ ప్రొవైడ్ చేయకపోవడం. ఈ ప్రైస్ బ్రాకెట్ లో డాల్బీ అట్మాస్ ప్రొవైడ్ చేయకపోవడం అనేది మైనస్ పాయింట్ కింద కన్సిడర్ చేయొచ్చు. థర్డ్ మైనస్ పాయింట్ వచ్చేసరికి బ్లోట్వేర్. ఈ ప్రైస్ బ్రాకెట్ లో బ్లోట్వేర్ ఇవ్వడం అనేది అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము మనం. అసలు ఈ ప్రైస్ లో మనం యాడ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తామా, అది ఫ్లాగ్షిప్ ఫోన్ లో. సో అది మైనస్ పాయింట్ కింద కన్సిడర్ చేయాల్సి వచ్చింది. కమింగ్ టు పాజిటివ్ పాయింట్స్, ఫస్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి డిస్ప్లే అయితే ఈ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే ఇది. సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి బ్యాటరీ ఆప్టిమైజేషన్. అండ్ థర్డ్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి UI. ఇంతకు ముందుతో పోలిస్తే UI అయితే బాగానే ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు, బట్ ఆ బ్లోట్వేర్ కూడా తీసేసి ఉంటే బాగుండేది. అండ్ కమింగ్ టు ప్రైజింగ్, ఇది 12GB RAM 256GB వేరియంట్ వచ్చేసరికి 64,999 ప్రైస్ కి అయితే వస్తుంది. అండ్ 16GB RAM 512GB స్టోరేజ్ వచ్చేసరికి 71,999 ప్రైస్ కి అయితే లాంచ్ చేశారు. కంపేర్ టు లాస్ట్ జనరేషన్ ఐక్యూ వాళ్ళు అయితే చాలా ప్రైస్ పెంచారు. ఇంత ప్రైస్ పెట్టి మరి ఈ ఫోన్ తీసుకోవచ్చా బ్రో అంటే, ఎవరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమింగ్ నాకు బాగా కావాలి అనుకుంటే మాత్రం వాళ్ళు బ్లైండ్ గా ఈ ఫోన్ తీసుకోవచ్చు. అంటే పర్ఫార్మెన్స్ టార్గెటెడ్ గా నాకు ఫోన్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఆల్సో డిస్ప్లే కూడా నాకు బాగుండాలి అనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఈ ఫోన్. అండ్ ఆప్టిమైజేషన్, బ్యాటరీ ఆప్టిమైజేషన్ కూడా బాగుండాలి. అండ్ ఆల్సో కెమెరాస్ కూడా నాకు యావరేజ్ గా ఉన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఈ ఫోన్ తీసుకోవచ్చు. మీరు ఈ ప్రైస్ బ్రాకెట్ లో ఈ ఎక్స్క్యూజెస్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.